ఈరోజు ఒక అద్భుతమైన వీడియో ఏంటంటే మేము ఫ్రెండ్స్‌ని కలవడానికి వెళ్తున్నాము. గెట్ టుగెదర్ పార్టీ అనమాట. అక్కడికి వెళ్ళాలి. అసల ఎవరో ఏంటో ఏం తెలీదు. సంధ్య తెలీదు, అనుష తెలీదు. అందరూ ఎవరో ఏంటో ఇంతవరకు పరిచయం అవ్వలేదనమాట. ఫస్ట్ టైము అందరిని పరిచయం చేసుకుందామని గెట్ టుగెదర్ పార్టీకి వెళ్తున్నాము. అక్కడికొచ్చే వాళ్ళంతా ఇన్‌స్టాగ్రామ్ రీల్స్ వాళ్ళు, యూట్యూబ్ వాళ్ళు. సో, నేనైతే ఇప్పుడే ఇక్కడికొచ్చేసాను. ఇక్కడైతే కొంతమంది వచ్చున్నారు. ఇంకా కొంతమంది రావాల్సి ఉంది. అంటే వేరు వేరు ఊర్ల నుంచి కూడా వచ్చున్నారు. భీమవరం, శ్రీకాకుళం, ఇంకా హైదరాబాదు, అలాగే తిరుపతి చాలా ఊర్ల నుంచి వచ్చున్నారు. ఫ్రెండ్స్ అందరూ ఇక్కడ గ్యాదర్ అవ్వాలని చెప్పేసి. ఇన్‌స్టాగ్రామ్, యూట్యూబర్స్ వీళ్ళంతా ఫేమస్ అయిన వాళ్ళు. మీకు ఒక్కొక్కరినిగా నేను ఇక్కడికి పరిచయం చేస్తాను. ప్రెజెంట్ అయితే మనం ఇక్కడ కూర్చుందాం. ఇక్కడ ఫ్లెక్సీలో చూసారు కదా ఎంతమంది ఉన్నారో. మేము అందరం అయితే వెయిట్ చేస్తూ ఉన్నాము. టిఫిన్ తినేసి వచ్చి కూర్చున్నాము ఇక్కడ. ఇక్కడైతే మనకి సన్మానాలు, అవార్డ్స్, అలాగే మన గురించి తెలుసుకునేది, అలాగే కొత్త కొత్త ఫ్రెండ్స్ అందరినీ పరిచయం చేసుకునేది ఉంటుంది. ఓకే ఆంటీ వెల్కమ్ కత్తర్ బాబు బయట ఉండే వాళ్ళు ఉంటే లోపలికి రండి. మంచి సక్సెస్ చేద్దాం ఈవెంట్ ని గ్రాండ్ సక్సెస్ చేద్దాం. ప్రతి ఒక్కరు కూడా ఎవరైతే పిల్లలు తిన్నాడు కదా మాకు పెట్టలేదు అక్కడ కూడా తీసుకుంటే అన్ని డాన్స్ కాదు ఒక యాభై ఉంటుంది మళ్ళీ అందరూ కలిసి ఒకసారి ఎస్పీ ఫ్యామిలీ కూర్చొని చప్పట్లు కొట్టండి గట్టిగా చేతులు ఉన్న ప్రతి థ్యాంక్ యూ అండి వసీం మాస్టర్. థ్యాంక్ యూ సో మచ్ అండ్ ఆర్టీ వెల్కమ్ మీకు హైదరాబాద్ నుంచి. ఈవెంట్లో భాగంగా ముందైతే మనం దుర్గాదేవికి నమస్కరించుకొని పూజ చేసుకుందాము. అలాగే తర్వాత జ్యోతి ప్రజ్వలనం జరుగుతుంది. సో మీరందరూ కూడా స్కిప్ చేయకుండా తప్పకుండా అన్నీ చూడండి. ఓకే ఆర్టీ వెల్కమ్ థ్యాంక్ యూ మాసు కాదు ఊర మాసు కింద వేస్తాడు మనం ఈయన వాళ్ళు ఉంటే బయట ఎవరైనా ఉంటే రండి లోపలికి ప్లీజ్. స్మైలీ క్వీన్ మా పద్మ ఎక్కడున్నా రావాలి. ఒకసారి సూపర్ చూడండి. సత్య గారు, సోదర అంజీనా గారు, పద్మ గారు, సురేష్ గారు, మిగతా వాళ్ళందరూ మంచి కార్యక్రమాలు చేస్తున్నారు. ఆ కార్యక్రమానికి మీరు అతిథిగా రావాలని చెప్పాడు అబ్బాయి. ఒకసారి మా శ్రీరాములు క్లాస్ చూడండి. మరి అనేక రకాల మైండ్ ఏమని కానీ రేపు ఎన్నికల్లో ఒక సినిమా వచ్చేసి ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు. శాఖలు యాంకర్ కూడా ఒకసారి క్లాస్ కొట్టండి. నేను వచ్చినప్పటి నుంచి నాన్ స్టాప్ మాటలో సంజయ్ గారికి మరియు పద్మా గారికి, సాయికి మరియు గారికి, బషీర్ మాస్టర్ గారికి అపారాలు నమస్కారం చెప్పుకుంటూ ఇది అద్భుతంగా ఇంకా పాటలు వేస్తున్నారు. ఎన్టీఆర్ పాట వేస్తారా లేదా అనుకుంటూ ఉండే టైంలో ఈ పాట వచ్చిందండి. మామూలు హ్యాపీ కాదు. నేనైతే ఫుల్ ఎగురుతున్నా వీడియో తీస్తున్నా. అందరూ కూడా ఫుల్ ఎంజాయ్ చేద్దామని చెప్పేసి ఇలాంటి పార్టీలు పెట్టుకున్నాం అనమాట. ప్రతి ఒక్కరూ ఇలాంటి పార్టీలో పాల్గొని హ్యాపీగా ఎంజాయ్ చేయాలి. అయితే
మేమైతే చిన్నపిల్లలలాగా ఫుల్ ఎంజాయ్ చేసామండి. ఇక్కడైతే మనకి ఫుడ్ అవైలబుల్ అన్నీ కూడా చాలా చక్కగా చూసుకున్నారు సంధ్య గారు. థ్యాంక్ యూ సో మచ్ అండి. బట్ నేనైతే డ్యాన్స్ చేయలేకపోయాను. ఎందుకంటే నాకు వీలేసినంత ఊపుగా నాకు అస్సలు రావట్లేదనమాట డ్యాన్స్. సో అందుకని నేను డ్యాన్స్ వేయలేకపోయాను. వాళ్ళ కోసం ఇంతమంది కష్టపడి వీళ్ళు షేర్ చేసుకొని వాళ్ళు హెల్ప్ చేస్తున్నారంటే నాకు యాక్చువల్గా నేను ఇక్కడికి వచ్చిందాక నాకు తెలీదు. అంటే ఏంటి నేను ముఖ్యం చేసింది సంధ్య ఇన్వైట్ చేసింది కానీ యాక్చువల్గా లాస్ట్ టైంలో రావాల్సింది నేను రాలేకపోయిన కొన్ని కారణాల వల్ల. కానీ ఇప్పుడు ఏంటంటే యాక్చువల్గా ఇక్కడికి వచ్చిందాక నాకు తెలుసు. మొత్తానికైతే ఫుల్ ఎంజాయ్ చేసాము. బట్ నైట్ 8 వరకు ఉన్నింది ప్రోగ్రాము. మాకు అంత టైం లేక నేను మా ఫ్రెండ్ వచ్చేసాం అనమాట. ఇవైతే అందరికీ అవార్డ్స్, ప్రతి ఒక్కరికి అవార్డ్స్ ఉన్నాయి. వాళ్ళ పేర్లు వాళ్ళ ఫోటోలతో సహా అవార్డ్స్ ఉన్నాయన్నమాట. ఎవరు అవార్డు వాళ్ళు తీసేసుకొని వెళ్ళిపోవాలనుకున్న వాళ్ళు వెళ్ళిపోవచ్చు, లేదంటే 8 వరకు ఉండే వాళ్ళు ఉండొచ్చు. ఇదైతే మా అవార్డు. మా ఫొటోస్ కూడా ఉన్నాయన్నమాట దాని మీద, మా పేరు అన్నీ కూడా. ఇవైతే వంటలు ఫుల్ ఎంజాయ్ చేసామండి. వంటలు కూడా అన్ని రకాల ఐటమ్స్ పెట్టారు. వెజ్ నాన్ వెజ్ 2 ఉన్నాయి. ఎవరికి ఏది కావాలంటే అది తినొచ్చు. ఐటమ్స్ కూడా చాలా బాగున్నాయి. సో ఇప్పుడైతే ఇంటికి వెళ్ళిపోదాం. సో మొత్తానికి ప్రైజ్ కోసం అయితే అక్కడికి వెళ్ళాము. అందరినీ మీట్ అయ్యాము. హ్యాపీగానే ఉంది. చూసారు కదా, షీల్డ్ అనమాట. గెట్ టుగెదర్ పార్టీ. ఇన్స్టాగ్రామ్ వాళ్ళు, అలాగే అప్పారావు, జబర్దస్త్ అప్పారావు గారు, వీళ్ళంతా వచ్చారు. మేమైతే ఫుల్ ఎంజాయ్ చేస్తాం. బట్ నేనైతే డ్యాన్స్ అనేది చేయలేదు. ఎందుకో డ్యాన్స్ చేయాలనిపించలేదు. అందుకే సైలెంట్ కూర్చున్నాను. తల నాకు శబ్దానికి. సో అందుకే తినేసి షీల్డ్ తీసుకొని వచ్చేసాం. ఓకేనా? నా వీడియోస్ అన్ని ఇలాగే చూస్తూ ఉండండి. లైక్ కొట్టండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. షీల్డ్ చూపియండి. కింద కమెంట్ చేస్తున్నారు. షీల్డ్ ఒకసారి చూపి ఎలా ఉంది ఏంటని కామెంట్ చేయండి. అందరూ డ్యాన్స్ అలా వేసారు అనేది కూడా కామెంట్ చేయండి. టేక్ కేర్. బై బై.